నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కొత్తపల్లి మున్సిపాలిటీలో సహా 6 గ్రామాలు కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం. గ్రేటర్ కరీంనగర్ దిశగా ప్రభుత్వం సన్నాహాలు. విలీనంపై సర్వత్రా ఆందోళన. ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరానికి విశేష స్పందన. పాల్గొన్న రాజన్న సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో అంగరంగ వైభవంగా అయ్యప్ప మహాపడి పూజ. అయ్యప్ప శరణు ఘోషతో మార్మోగిన పురవీధులు. జగిత్యాల పట్టణంలోని 16వ వార్డులో గల సిఎస్ఐ చర్చిలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే. కరీంనగర్లో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల వినూత్న నిరసన. 14వ రోజు ధర్మం చేయండి అంటూ భిక్షాటన చేసి ఎస్ఎస్ఏ ఉద్యోగులు. ముఖ్యమంత్రి ప్రసంగం తర్వాత కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ అలా మాట్లాడడం వారి విఘ్నతకే వదిలేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశంలో అన్నారు. అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో హైదరాబాద్ శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందన్నారు. జరిగిన సంఘటన గురించి ముఖ్యమంత్రి శాసనసభలో స్పష్టంగా చెప్పారు. ముఖ్యమంత్రి ప్రసంగం తర్వాత కూడా బండి సంజయ్ అలా మాట్లాడడం వారి విఘ్నత, వారికున్న వివేకమని ఎద్దేవా చేశారు. ఎవరి అభిప్రాయం వారు చెప్పుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ప్రజలు ఏమనుకుంటున్నారో స్పష్టంగా చెప్పాం. ఎవరిపైనా కక్ష లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. సంఘటన జరిగినప్పుడు అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతిన్నట్టుగా మాట్లాడింది. ఆ అంశం మీద కూడా మీరు జన్వాడ ఏదో ఇష్యూ వచ్చినప్పుడు రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా శాంతి భద్రతలకు సంబంధించిన అంశం లోపల ఎప్పుడప్పుడు కఠినంగా గట్టిగా వ్యవహరించాల్సి వస్తుంది. జరిగిన సంఘటన గురించి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా శాసనసభలో చెప్పారు. చెప్పిన తర్వాత కూడా బండి సంజయ్ గారు అట్లా మాట్లాడుతున్నారు అంటే వారి విజ్ఞత, వారికి ఉన్నటువంటి వివేకం. నేను ఈ అంశం మీద ఎక్కువ ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి గవర్నమెంట్, ప్రజలు, ప్రజానీకం ఏమనుకుంటారు అనేటువంటి మాటని స్పష్టంగా చెప్పారు. కరీంనగర్లో ఘనంగా మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు వర్ధంతి వేడుకలు జరిగాయి. పివి లక్ష్యాలను నెరవేర్చడానికి కృషి చేస్తామని కాంగ్రెస్ నేతలు ప్రతిజ్ఞ చేశారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పివి లక్ష్యాలను నెరవేర్చడానికి కృషి చేస్తామని కాంగ్రెస్ నేతలు ప్రతిజ్ఞ చేశారు. పివి చిత్రపటానికి సూడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ బహుభాషా కోవిదులు, ఆర్థిక సంస్కరణల సృష్టికర్తగా, ఒక తెలుగువాడిగా ముఖ్యమంత్రి నుండి ప్రధానమంత్రి స్థాయి వరకు ఎదిగిన గొప్ప వ్యక్తి పివి నరసింహారావు అన్నారు. స్వాతంత్ర్యం అనంతరం బంగారు తాకట్టు పెట్టుకునే స్థాయికి దిగజారిపోయిన దేశాన్ని ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి ప్రగతి పదంలో నడిపించిన మేధావి ఆయన. ఒక తెలుగువాడిగా, బహుభాషా కోవిదునిగా ఈ దేశానికి ఎంతో సేవ చేసి మన కీర్తిని ప్రపంచ పటంలో నిలిపిన అపర చాణక్యుడని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తిగా కీర్తి ఘటించడం మనందరికీ గర్వకారణమన్నారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు వారి పేరును ప్రపంచం మరవదని వారు స్మరించుకుంటూనే నేడు కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో వారి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కర్ర సత్యం, ప్రసన్నరెడ్డి, వెన్న రాజమల్లయ్య, బొబ్బిలి విక్టర్, గడ్డం విలాస్ రెడ్డి, కామిడి రామరెడ్డి, రామిరెడ్డి, రాజిరెడ్డి, తిరుపతి రెడ్డి, పెద్ది తిరుపతి, నూనె గోపాల్ రెడ్డి, కాంతయ్య, పడిశెట్టి బొమ్మయ్య, మాదస్సు శ్రీనివాస్, వీర దేవేందర్లు, మూల జైపాల్, జొన్నల రమేష్, వంగల విద్యాసాగర్ పాల్గొన్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు వారు ఈ దేశంలో ఒక పరిస్థితులలో బంగారం తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి నుంచి ఆర్థికంగా పరుగులు ఎత్తించి ఈ దేశాన్ని ఈరోజు ఈ స్థానంలో నిలబెట్టడానికి వారు ఆ రోజు చేసినటువంటి సంస్కరణలే కారణం. మరి వారి తెలుగువాడిగా ఈ దేశానికి ఎనలేని సేవలు అందించి మన కీర్తిని ప్రపంచ పటంలో నిలిపినటువంటి గొప్ప నాయకులు పివి నరసింహారావు గారు. వారి అడుగుజాడల్లో నడుస్తూ తప్పకుండా
పూర్వ కరీంనగర్ జిల్లా, ఇప్పుడు కొత్త కరీంనగర్ జిల్లా అప్పుడు కూడా వారు ఈ జిల్లాకు మరి చేసినటువంటి సేవలు, ఈ జిల్లా నుంచి దేశానికి చేసినటువంటి సేవలు మనం మరి ఈ ప్రపంచం సూర్యచంద్రులంత వరకు మర్చిపోలేదు. మనకు గర్వకారణమైనటువంటి మరి ఇక్కడి నుంచి ప్రధానమంత్రి పదవి అలంకరించి మరి వన్నె తెచ్చినటువంటి పివి నరసింహరావు గారి యొక్క మరి వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పెద్ద ఎత్తున మరి వర్ధంతి వేడుకలు జరుపుతూ ఉన్నాం. తప్పకుండా వారి అడుగుజాడలో నడుస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ముందు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. వేములవాడలోని బోయిన్పల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ముందు విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన తెలిపారు. క్రిస్మస్ వేడుకలకు తమ పిల్లల్ని పంపమంటే స్కూల్ యాజమాన్యం బీసీసీ సర్టిఫికేట్ అడుగుతున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. క్రిస్మస్ వేడుకలకు తమ పిల్లలను దూరం చేస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పినాక మేము వచ్చినాం, 11 గంటలకు వచ్చినాం. ఇప్పుడు 2:30 అవుతుంది. మమ్మల్ని గేట్ బయటనే నిలబడ్డాడు. ప్రిన్సిపాల్ మొత్తానికి వస్తలేడు, మాట్లాడతలేడు. ఏమంటుండంటే క్రిస్టియన్స్ అయితే బీసీసీ సర్టిఫికేట్ కావాలట. మరి ఎక్కడి నుంచి వచ్చింది? వేరే హాస్టల్ల నుంచి అయితే ప్రతి ఒక్కరు పంపించారు. మరి ఈ హాస్టల్ నుంచి ఎందుకు పంపించలేరు? మరి పొద్దున మేము గీ టైంకి వచ్చినాం, 11 గంటలకు వచ్చినాం. ఇప్పటి వరకు బయటనే నిలబడ్డాం. మరి సారు వస్తలేడు, మాట్లాడతలేడు. మరి మొత్తానికి ఆ సర్టిఫికేట్ అన్నా మరి అక్కడ నుంచి బయటకు వెళ్ళి వచ్చిన సర్టిఫికేట్, మీదకి వెళ్ళి వచ్చిన సర్టిఫికేట్ అన్నా మరి తీసి మాకు చూపిస్తే మేము వెళ్ళిపోతాం కదా, మలుసుకొని వెళ్ళిపోతాం. మరి ఆ సర్టిఫికేట్ తీసుకొస్తలేడు కదా. అట్లా ఆ విషయంతో బాధపడుతున్నాం మేము. మా పిల్లల్ని పంపించమంటే పంపిస్తలేడు. మాకు మీది నుంచి రాలేదు, మాకు పంపించమని అంటుండు. మన సంక్రాంతికి అవన్నిటికి పంపిస్తారు కదా. మరి ఇదానికి ఎందుకు? మాకు సంవత్సరానికి ఒక్కసారే కదా. ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరానికి విశేష స్పందన లభించింది. గంభీరావుపేట్ మండల పరిధిలోని లింగన్నపేటలో ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడానికి కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, అందులో భాగంగా జిల్లా కేంద్రానికి సుదూర ప్రాంతంలో ఉండే ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గంభీరావుపేట్ మండలం లింగన్నపేటలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అశ్విని హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి సుదూర ప్రాంతంలో ఉండే ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వారికి సత్వరమే వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేసి నిపుణులు అయిన డాక్టర్ల బృందం ఆధ్వర్యంలో కంటి, దంత, గైనకాలజిస్ట్, న్యూరో, జనరల్ ఫిజిషియన్, జనరల్ సర్జన్, ఆర్థోపెడిక్, పిల్లల వైద్య నిపుణులు, ఊపిరితిత్తుల వైద్య నిపుణులు ముందుగా వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం చికిత్సలు అందించడం జరిగిందని, ఆరోగ్య పరీక్షల అనంతరం అవసరమైన వారికి మెరుగైన చికిత్స కోసం పెద్దాసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ప్రజలకు పోలీస్ సేవలు మరింత దగ్గర అవ్వడానికి పోలీస్ ఉన్నతి ప్రజా భద్రత కోసమే అనే నమ్మకం కలగడం కొరకు కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుతుందని, అందులో భాగంగా గతంలో వీర్నపల్లి, రుద్రంగి మండలం పరిధిలో వివిధ గ్రామాల యువతకు స్పోర్ట్స్ కిట్స్, ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గతంలో పోల్చుకుంటే ప్రస్తుతం ఎన్నో సౌకర్యాలు మెరుగుపడ్డాయని, తల్లిదండ్రులు అందరూ తమ పిల్లలను చక్కగా చదివించుకుని ప్రభుత్వం ప్రవేశపెట్టిన సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. యువత చెడు మార్గాల వైపు మరలకుండా చూసుకునే బాధ్యత తల్లిదండ్రుల మీదే ఉందని, గంజాయి అలవాటు పడిన వారికి వివరాలను అందించాలని, వారికి నిపుణులు అయిన వైద్య నిపుణుల చేత కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగిందన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి సహకరించిన భారీ ఎత్తున పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్న ప్రజలకు జిల్లా ఎస్పీ అభినందించారు. అయ్యప్ప స్వాముల కఠిన దీక్ష చేయడంతో ఆ అయ్యప్ప అనుగ్రహం పొందుతారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల అయ్యప్ప స్వామి ఆలయంలో దీక్ష స్వాములకు ఒక్కరోజు దీక్ష ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పారు. కుటుంబ సమేతంగా అయ్యప్ప స్వామి పూజలో పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వామి పాల్గొన్నారు. జగిత్యాల పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని అయ్యప్ప స్వాములకు ఏర్పాటు చేసిన దీక్ష, అన్నదానం, అన్న ప్రసాదం అందజేశారు. కొత్తపల్లి మున్సిపాలిటీతో సహా 6 గ్రామాలను కరీంనగర్ కార్పొరేషన్లో విలీనంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం చేశారు. గ్రేటర్ కరీంనగర్ దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. కరీంనగర్ నగరపాలక సంస్థలో కొత్తపల్లి మున్సిపాలిటీతో పాటు మరో 6 గ్రామాలను విలీనం చేశారు. విలీన ప్రక్రియపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. విలీన నిర్ణయాన్ని సర్కార్ వెనక్కి తీసుకోవాలని నగరపాలక సంస్థతో పాటు 6 గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
దుర్మెడ్ గోపాల్పూర్ గ్రామస్తులు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించగా చింతకుంటకు చెందిన ఉపాధి హామీ కూలీలు ధర్నా రాస్తారోకో చేశారు. విలీనం వల్ల ప్రయోజనం ఉండదని, వ్యవసాయ ఆధారిత గ్రామాల్లో ఉపాధి పనులు కోల్పోతామని తెలిపారు. విలీనంపై ప్రజా అభిప్రాయ సేకరణ చేపట్టిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాకు అవసరం లేదు, మా మున్సిపాలిటీ ఆఫీసులో మాకు అవసరం లేదు, మా గ్రామం మాకు కావాలి. మేము ఉపాధి పని చేసేటోళ్ళం, మేము కూలీలం, మా కూలి పని మాకు ఉండాలి. మేము 1900 మంది ఉన్నాం, మాకు ఇండ్లు లేవు, జాగాలు లేవు, చేసుకుందామంటే ఇదే కష్టంతో బతుకుతున్నాం. మేము మా బతుకుదెరువు కోసం ఆలోచించి మా గ్రామాన్ని మాకు వదిలిపెట్టూరి. దయచేసి రేవంత్ అన్నకు 10,000 దండాలు. రేవంత్ అన్న నువ్వు ఎక్కడున్నా మా ఇన్ఫాము గమనించి మన్నించి ఇంటవని కూడా నేను కోరుకుంటానా. ఆ మాట మన్నించు, మా గ్రామాన్ని మాకు అప్పచెప్పి, మాకు మహిళా సంఘాలు ఉన్నాయి, మహిళల గురించి ఆలోచించి నువ్వు ముందుకు నడుస్తున్నావు. అందుకోసమే మా గ్రామాన్ని మాకు పొన్న ప్రభాకరన్న నీకు 10,000 నమస్కారం. కోరుట్ల పట్టణంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్ర శ్రీనివాస్ స్వగృహంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా పుణ్యావచనం గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయ్యప్ప స్వామి ఉత్సవమూర్తులకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించి అనంతరం అయ్యప్ప 18వ మెట్ల పూజ శాస్త్రోక్తంగా నిర్వహించి కర్పూరం వెలిగించారు. ఇట్టి పడిపూజ కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్వాములు పాల్గొని భక్తి గీతాలను అలరించారు. స్వాములు చేసే భజనలు భక్తి గీతాలు వచ్చిన భక్తులకు అలరించాయి. ఈ సందర్భంగా స్వాములు శరణఘోషతో ఈ ప్రాంతమంతా మారుమోగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జూవాడి కృష్ణారావు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ గౌడ్, కౌన్సిలర్ ఎంబేరి నాగభూషణం, అర్చకులు పాలెము రామశర్మ, వివిధ పార్టీల హోదాల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అయ్యప్ప దీక్ష స్వాములు, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ పట్టణంలోని అశోక్ నగర్ కాలనీలో సత్యసాయి సేవా సమితి వారిచే లలిత విష్ణు సహస్ర పారాయణం వైభవంగా నిర్వహించారు. కరీంనగర్ పట్టణంలోని అశోక్ నగర్ కాలనీలో సత్యసాయి సేవా సమితి వారిచే సామూహిక లలిత మరియు విష్ణు సహస్ర పారాయణం భజన సంకీర్తనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని భారతదేశంలోని ప్రధాన నదుల నుండి జలం తీసుకొచ్చి సంప్రోక్షణ చేశారు. ఈనాటి కార్యక్రమం విజయవంతం చేశారు. జగిత్యాల సిఎస్ఐ చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. జగిత్యాల పట్టణంలోని 16వ వార్డు సిఎస్ఐ చర్చిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర సోదరీమణులకు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్, స్థానిక కౌన్సిలర్ కూతురు రాజేష్, జిల్లా డిఎస్ సిడిఓ రాజ్ కుమార్, డిఎండబ్ల్యూఓ చత్రు, ఎంఆర్ఓ రామ్మోహన్, సీనియర్ నాయకులు బాలశంకర్,
డిష్ జగన్, కౌన్సిలర్ బాంబల్ రామ్ కుమార్, నాయకులు పోతునుక మహేష్, సుమన్, రంగు రమేష్, గంగారాం, విఘ్నేష్, పాస్టర్ సెల్విన్, జీవరత్నం, వంశీబాబు, రవి, జున్ను, రాజేందర్, సుద్దాల గంగాధర్, సామల్ల వేణు, ఎండి మహమ్మద్, క్రైస్తవ సోదర సోదరీమణులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు సెల్విన్ గారు, పెద్దలు జీవరత్నయ్య గారు, పట్టణ ప్రథమ పౌరాణి సోదరి శ్రీమతి అడవాల జ్యోతి గారు, చైర్పర్సన్ గారు, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ చిత్తూరు గారు, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్గా ఉంటూ ఈనాటి కార్యక్రమాన్ని పర్యవేక్షించిన జిల్లా అధికారి ఇప్పుడే శుభాకాంక్షలు రాజ్ కుమార్ గారు, ఈ కార్యక్రమం అంతా కూడా సమన్వయం చేసుకోవడానికి చాలా టెన్షన్ పడి ముందుకెళ్ళిన మా తహసీల్దార్ ఎంఆర్ఓ రామన్ గారు ఎంత టెన్షన్ పడతారు కదా, వాళ్ళకి సపోర్ట్ పెట్టు. స్థానిక కౌన్సిలర్ తమ్ముడు రాజు గారికి, వేదిక ముందున్న మా కౌన్సిలర్ సోదరులకు, సీనియర్ నాయకులకు, పాస్టర్స్కు, యేసు ప్రభువును నమ్ముకుని ఇక్కడికి వచ్చిన పెద్దలకు, అక్క చెల్లెళ్లకు, యువతి యువకులకు అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరూ ఈరోజు ఉదయాన్నే పేపర్లో చూస్తుంటారు, నిన్న రాత్రి వార్తల్లో చూస్తుంటారు. నిన్న హైదరాబాద్లో మన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇలాంటి కార్యక్రమం ఎల్బీ స్టేషన్లో జరిగింది. అక్కడ రూబెన్ మార్క్ గారు వాళ్ళందరూ కూడా సో అలాంటి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గతంలో ఆ ప్రభుత్వం ఉండేది, మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ప్రభుత్వాలు మారినా మరి ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో ఆ కార్యక్రమాలు మార్చకుండా ముఖ్యమంత్రి. జగిత్యాల జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల వినూత్న తరహాలో బోనాలతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో 14వ రోజుకు చేరిన సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె. దీనిలో భాగంగా అమ్మవారి బోనాలతో పోచమ్మ ఆలయం వరకు మహిళా ఉద్యోగుల ఆధ్వర్యంలో బోనాలు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను నెరవేర్చాలని అమ్మవార్లకు ఉద్యోగులు మొక్కులు తీర్చుకున్నారు. జగిత్యాల జిల్లా విద్యాశాఖలోని సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరం కూడా గత 14 రోజులుగా నిరవధిక సమ్మెలో ఉన్నాము. మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, స్వయాన మా యొక్క విద్యాశాఖ మంత్రి గారు, అట్లాగే ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు విద్యాశాఖలో తీసుకున్నట్లయితే అన్ని సమస్యలన్నీ కూడా ఎన్నో క్లియర్ చేసినటువంటి గొప్పవారు. అట్లాగే మరి విద్యాశాఖను ఎన్నో సంవత్సరాలుగా భరిస్తూ విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం మహానిశలు కష్టపడుతున్నటువంటి ఈ యొక్క సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను వెంటనే తీర్చాలని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొత్తపల్లి మున్సిపాలిటీలో సహా 6 గ్రామాలు కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం. గ్రేటర్ కరీంనగర్ దిశగా ప్రభుత్వం సన్నాహాలు. విలీనంపై సర్వత్రా ఆందోళన. ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరానికి విశేష స్పందన. పాల్గొన్న రాజన్న సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో అంగరంగ వైభవంగా అయ్యప్ప మహాపడి పూజ. అయ్యప్ప శరణు ఘోషతో మార్మోగిన పురవీధులు. జగిత్యాల పట్టణంలోని 16వ వార్డులో గల సిఎస్ఐ చర్చిలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే. కరీంనగర్లో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల వినూత్న నిరసన. 14వ రోజు ధర్మం చేయండి అంటూ భిక్షాటన చేసి ఎస్ఎస్ఏ ఉద్యోగులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPN న్యూస్.